Hello people, welcome back to our channel Sweta Jadhav 03. ఈ వీడియో దేని గురించి అని అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. అదే మనల్ని ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో నేను ఫేస్ చేసిన డిఫరెంట్ కంపెనీస్ ఇంటర్వ్యూస్లో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఎలా చెప్పాను, ఏమేం పాయింట్స్ మెన్షన్ చేయడం వల్ల 5 కంపెనీస్లో ఇంటర్వ్యూస్ని క్లియర్ చేయగలిగాను, టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం ఈ వీడియోలో షేర్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ శ్వేత, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మనం ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఆన్సర్ చేస్తాం, అందులో అయితే ఏ డౌట్ అయితే లేదు. బట్ ఎలా ఆన్సర్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. సో ఇదే మన ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి క్లియర్గా మీనింగ్ఫుల్గా ఆన్సర్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్కి మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఎందుకు ఈ క్వశ్చన్ మేజర్గా అడుగుతున్నారు అని అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెక్ చేయడానికి. నార్మల్గా ఇంటర్వ్యూ అయినా, సెమినార్ అయినా, పీపీటీ ప్రజెంటేషన్ అయినా మనకున్న నర్వస్నెస్ వల్ల మనం మన నేమ్ బదులు మై నేమ్ ఇస్ పీపీటీ అనే అంత లో కాన్ఫిడెన్స్ తోటి ఉంటాము. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు కాన్ఫిడెంట్గా అండ్ ఎఫెక్టివ్గా సెల్ఫ్ ఇంట్రోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, నంబర్ ఆఫ్ జాబ్స్ని ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అసలు ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి? ఇంటర్వ్యూయర్ మీ నుంచి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారు? ఒక జాబ్కి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అని అంటే అక్కడ మనం ఒకరమే ఉండం కదా, మనకు కాంపిటీషన్గా చేతిలో రెజ్యూమ్ పట్టుకొని 100+ మెంబర్స్ కూర్చొని ఉంటారు. సో అంటే నీతో పాటు 100+ మెంబర్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో అందులో నిన్నే ఆ జాబ్కి సెలెక్ట్ చేయాలి అని అంటే నువ్వు ఆ పొజిషన్కి అంటే ఆ జాబ్కి ఫిట్ అవుతావా లేదా అన్నది చూస్తారు. సో ఆ జాబ్కి నువ్వెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నది నీ ఎక్స్ప్లెనేషన్ అండ్ జాబ్కి నువ్వు ఎలా ఫిట్ అవుతున్నావు అని చెప్పే రీజన్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేస్తున్నారు అనుకుందాం. గుడ్ మార్నింగ్, ఐఎమ్ శ్వేత, ఐఎమ్ బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్. రైట్ నౌ ఐఎమ్ పర్సూవింగ్ బీటెక్ 4th year in సో అండ్ సో కాలేజ్ అని కంప్లీట్ చేశారనుకోండి. సో సమ్ టైమ్స్ ఇంటర్వ్యూయర్ మైట్ ఆస్క్ యూ లైక్ టెల్ మీ మోర్ అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్. సో ఇంటర్వ్యూవర్ మీ నేటివ్ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి క్వశ్చన్ అడగట్లేదు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి అడుగుతున్నారు. సో టెల్ మీ మోర్ అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్ అని అడిగినప్పుడు మీరు వెంటనే 1 word ఆన్సర్ లాగా ఎస్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పి ఆ కన్వర్జేషన్ని ఇన్కంప్లీట్గా, ఇన్కరెక్ట్గా ఆన్సర్ చేయకండి. అలా అని నేను మా నేటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు మా ఫేమస్ మూవీ థియేటర్లో ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్ళే వాళ్ళము సో అండ్ సో అని ఫుల్గా ఎలాబరేట్ చేసి ఇంటర్వ్యూకి బోరింగ్గా ఉండేలా చేయకండి. కొన్ని నోటెడ్ పాయింట్స్ లైక్ మీ నేటివ్ ప్లేస్ దేనికి ఫేమస్, లైక్ టెంపుల్స్కా, టెక్స్టైల్స్కా కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ టెల్ మీ మోర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని అడిగితే ఈచ్ ఇండివిజువల్ నుంచి మీరేం నేర్చుకున్నారు, లైక్ డెసిషన్ మేకింగ్ స్కిల్సా, హార్డ్ వర్కింగా, అలా మెన్షన్ చేస్తూ ఆన్సర్ చేయండి. ఇలా ఆన్సర్ చేయడం వల్ల మీ మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో మెయిన్గా 3 things అయితే కన్ఫర్మ్గా మెన్షన్ చేస్తూ ఆన్సర్ చేయాలి. అవేంటి అని అంటే ఫస్ట్ అబౌట్ యువర్ అకాడమిక్, సెకండ్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్, థర్డ్ అబౌట్ యువర్ గోల్స్. ఇవి 3 కన్ఫర్మ్గా మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను నా సెల్ఫ్ ఇంట్రోని ఎలా చెప్పేదాన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్ టు యూ. ఐఎమ్ శ్వేత, ఐఎమ్ ఏ హార్డ్వర్కింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్పెషలైజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ engineering with an overall percentage of 85. Apart from my studies, I have learned C and Python programming languages. During my schooling, I have got many mementos, articles in newspapers about me, and best wishes from higher officials because I have 100% attendance record in my schooling, and that shows my punctuality and regularity. There are so many things to mention about myself as I am active, enthusiastic and thirst of knowledge person. I scored more than 85% in all my academics, which proves I was sincere in my studies. My strengths are hardworking, disciplined person, and also I'm a quick learner. My major project is on IoT, Internet of Things. My short-term goal is to get a job in reputed company like yours, where I can prove my skills and improve my knowledge. And my long-term goal is to be in a respectable position where I can build my career and help the organization too. That's all about me. Thanks for giving this opportunity. సో నేనైతే ఇలానే చెప్పేదాన్ని నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని. మీరు గమనిస్తే నేనైతే అకాడమిక్స్, అచీవ్మెంట్స్ అండ్ గోల్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఆన్సర్ చేసేదాన్ని. అండ్ సో ఫర్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా, హెల్ప్ఫుల్గా అనిపిస్తే కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి.
సో దట్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతా. ఆల్సో ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి. సో మీరేం చేయాలి అని అంటే, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నా, మీరు సెల్ఫ్ ఇంట్రోని ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా ఒక పేపర్లో ఆర్ ఒక బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో మిర్రర్ ముందు మీకు మీరే ఐ కాంటాక్ట్ ఇస్తూ సెల్ఫ్ ఇంట్రోని చెప్పండి, సో దట్ మీకున్న భయం తగ్గి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో వాయిస్ టోన్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇప్పుడు నేను 2 టోన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరే గమనించండి, ఏది బెటర్ అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ టోన్, హాయ్, ఐఎమ్ శ్వేత, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు introduce about myself to you. Second tone, hi, I'm Shweta, I'm very glad to introduce about myself to you. మీరే కమెంట్ చేయండి ఏ టోన్ ఎఫెక్టివ్గా ఉంది, ఫస్ట్ టోనా సెకండ్ టోనా అనేది. సో ఎస్, మీ టోన్ కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు యాక్టివ్గా ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ నా రెజ్యూమ్ వీడియో కూడా కావాలి అని అంటే కమెంట్ చేయండి, మీ కమెంట్స్ని బట్టి వీడియో చేస్తా. నేను ఇది చేయగలుగుతానో లేదో, రాదేమో అవ్వదేమో అని ఏది స్టార్ట్ చేయకముందే భయపడకండి. డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్, జస్ట్ ప్రాక్టీస్ ఎ లిటిల్ మోర్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్. ఆల్ ది వెరీ బెస్ట్.